2025 5వ నెల 21 తారీఖు వల్ల 21 బుధవారం. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ నుంచి 2 సార్లు ఫోన్ చేశారు నాకు. ఒకసారి చేసి అడిగారు, మళ్ళీ పెట్టేశారు, మళ్ళీ చేశారు. దేని గురించి అంటే ఇది భూమి సమస్య, మీకు న్యాయం జరిగిందని చెప్పేసి అడిగారు. ఎస్మెంట్ న్యాయం మాకు జరగలేదు మేడం అని చెప్పేసాను. ఎవరు వచ్చారు అధికారులు మీ కాడకు అన్నారు. ఇప్పుడు మటుకు ఎవరు రాలేదు మేడం అన్న. అంతకుముందు మటుకు ఆడావుడు చేశారు. మరి గతం ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగినాయి. మరి ఆ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఆక్రమించారు ఆ భూమిని కూడా. మరి ఆక్రమించిన వాళ్ళు కూడా బాలసాని రాజేశ్వరరావు కుటుంబం, సముద్రాల చిరబాబు కుటుంబం ఆక్రమించుకొని దాన్ని ప్యాట్లేసి వాళ్ళ కుటుంబాలు, ఆ 2 కుటుంబాలు కలిసి వాళ్ళ కొడుకులు, కోడళ్ళు ఆ ప్యాట్లు వేసుకొని ఆ భూమిని అమ్మేశారు. మాకు ఎటువంటి న్యాయం జరగట్లా, ఏ పరిష్కారం మాకు జరగల. మరి అంతకుముందు మరి ఎంఆర్ ఆఫీస్ నుంచి వచ్చి మరి ఎంఆర్ వాళ్ళు కానీ పిలిపించి మమ్మల్ని బాధ పెట్టారు. ఈఆర్ఆర్ ఆర్ఐ ఇంటికి వచ్చి మమ్మల్ని ఫోటోలు తీసుకొని మా పేర్లు రాసుకొని మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు, చాలా ఒత్తిడి చేశారు మమ్మల్ని. మరి దీనికి పరిష్కారం జరగట్లా. మరి కలెక్టర్ ఆఫీస్ నుంచి 4 రోజులసారి 5 రోజులకోసారి ఫోన్ చేస్తున్నాం. నీకు న్యాయం జరిగిందా అంటారు. ఎటువంటి న్యాయం నాకు జరగల, ఎటువంటి పరిష్కారం నాకు జరగల. మరి ఇది భూమి సమస్య కాబట్టి మరి 5 ఎకరాలు 20 సెంట్ల భూమి అది ఒక రౌడీజంగా గోండేజంగా జరిగింది. మరి మా అన్నయ్యని చంపేశారు, మా అమ్మని చంపేశారు ఈ భూముల కోసం. మరి మా మీద మా పిల్లల మీద కూడా దాడి చేశారు. అది 10 సార్లు కొట్లాట్లు గొడవలు జరిగినాయి. మమ్మల్ని కొట్టి చాలా ఇబ్బంది పెట్టారు కబ్జాదారులు, భూమి ఆక్రమించిన వాళ్ళు. సముద్రాల చిరబాబు వాళ్ళు కొడుకులు, బాలసాని రాజేశ్వరరావు కొడుకులు, వాళ్ళ కోడళ్ళు. మరి సముద్రాల చిరబాబు ఏప్రాలు పిల్లలు, వాళ్ళ ఇంట్లో 5 కూతుర్లు, వాళ్ళ కొడుకు. మరి ఏప్రాలు చిరబాబు, సముద్రాల చిరబాబు ఏప్రాలు, వాళ్ళ కోడళ్ళు, మనవాళ్ళు, ఆ ఏప్రాలు తోడుకోడళ్ళు, వీళ్ళంతా కూడా మా మీద పొలం కాడికి పిలిపించి ఒక ఎంఆర్ఓ ద్వారా ఎస్సీ ద్వారా పిలిపించి మమ్మల్ని మీ కాడ ఏమన్నా తెమ్మంటే మెత్తుకొని వెళ్ళేవన్నీ. వెంకటప్పారావు ఎస్సీ పేరు వెంకటప్పారావు. మేము ఆధారాలు మొత్తం తీసుకొని వెళ్ళాము, చేను దగ్గరికి వెళ్ళాము. వాళ్ళు చేలో ఉన్నారు, మాకు తెలీదు. 30 మంది ఉన్నారు, మేము వెళ్ళింది 5. అన్ని కవర్లు 3 కవర్లు పెద్ద కవర్లో పెట్టుకొని అన్ని ఆధారాలు ఎత్తుకొని పోయా. రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ మా అన్ని సర్టిఫికెట్లు, ఫ్యామిలీ సర్టిఫికెట్లు, డెత్ సర్టిఫికెట్లు, మరి పొలం సంబంధించిన కాగితాలు, ఇంటికి సంబంధించిన కాగితాలు మొత్తం దాంట్లో పెట్టుకొని వెళ్ళాం. ఆ రోజు నాకు పింఛన్ ఇచ్చారు, పింఛన్ డబ్బులు, పింఛన్ కాగితాలు, ఇంటి తాళాలు అవన్నీ కవర్లో వేసుకున్నాం. తర్వాత వచ్చేసి మా అమ్మాయి పర్సు, అమ్మాయి కాడ పర్సు ఉంది, అమ్మాయిది పాన్ కార్డు పర్సులో ఉంది, ఆధార్ కార్డు ఉంది అమ్మాయిది. ఆ అమ్మాయికి ముఖ్యమైన కాగితాలు దాంట్లో ఉన్నాయి, 5,000 రూపాయలు డబ్బులు ఉన్నాయి. ఆ పర్సు కూడా వాళ్ళు పీకేసుకున్నారు. మా కాడ అసలు ఎటువంటి ఆధారాలు లేకుండా చేశారు వాళ్ళు. అన్నీ మమ్మల్ని కొట్టి లాక్కెళ్ళిపోయారు. సముద్రాల చిరబాబు పెద్ద కొడుకు లాక్కెళ్ళి బాలసాని రాజేశ్వరరావు పెద్ద కొడుకు ఇచ్చాడు. ఆ పెద్ద కొడుకు ఎత్తుకెళ్ళి బాలసాని రాజేశ్వరరావు పెద్ద కొడుకు ఎత్తుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నాయి. ఇంట్లో పెట్టుకొని వాళ్ళు ఇష్టం చేశారు మమ్మల్ని. ఆ ఆధారాలు దొరికినాయని చెప్పి వాళ్ళు ఆ స్థలాన్ని, పొలాన్ని ఫ్లాట్లేసి అమ్మేసుకున్నారు. ఇప్పుడు ఏమీ లేకుండా చేశారు వాళ్ళు. మేము రిపోర్ట్లు ఇచ్చి మేము కలెక్టర్ ఆఫీస్ తిరిగేటప్పుడు, ఎంఆర్ ఆఫీస్ చూసేటప్పుడు పొలం ఖాళీగానే ఉంది. మేము ఖాళీ పొలం చూపించాం వాళ్ళకి, ఎంఆర్ వాళ్ళకి కూడా సర్వే చేసినప్పుడు, కొలతలు వేసినప్పుడు ఖాళీ పొలం చూపించాం. వాళ్ళు వచ్చి మరి చేలో సర్వే చేసి కొలతలు వేసి వీడియోలు తీసుకొని అన్నీ పోయారు. ఈరోజు దాంట్లో అన్ని ఇల్లు పడిపోయి ఎక్కడికక్కడ బిగుసుకుపోయింది, ఏమీ ఖాళీ లేదు. మా భూమిని వాళ్ళు దౌర్జన్యంగా అక్రమంగా ఆక్రమించారు కాబట్టి ఇప్పుడున్న అధికారులు ఆ భూమి ఖాళీ చేపించి ఇల్లు ఉన్న బిల్డింగులు కట్టినా, ఏది కట్టినా అవి కూల్చేసి సదరం చేసి మా భూమి మాకు అప్పు చెప్పాలని మేము కోరుకుంటున్నాం.
మరి చంద్రబాబు అన్నయ్య చేస్తాడని చెప్పి అంత ఆశతో ఉన్నాం మేము. లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్, మరి చంద్రబాబు అన్నయ్య చేస్తాడని మేము అంతా ఆశతో ఉన్నాం. మరి ఇంతవరకు ఎటువంటి పరిష్కారం మాకు జరగలేదు. మరి నేను ఆఫీసుల చుట్టూ తిరుగున్నాను. చంద్రబాబు అన్నయ్య ఆఫీస్ కాడ తిరిగాను, మరి పవన్ కళ్యాణ్ ఆఫీస్ కాడ తిరిగాను, లోకేష్ బాబు ఆఫీస్ కాడ తిరిగాను. మరి ఎలకపూడి సచివాలయం కూడా వెళ్ళాను. అక్కడికి కూడా పంపించారు నన్ను. అక్కడికి కూడా వెళ్ళి అక్కడ కూడా ఇచ్చి వచ్చి అర్జీ. ఇన్ని సార్లు నేను అర్జీలు ఇస్తున్నాను కానీ మరి ఆ భూమి మా చేతికి ఇంతవరకు రాల. దానికి సంబంధించిన కాగితాలు కూడా మాకు రాల. అసలు వాళ్ళు చూడలేదు, ఇవ్వలేదు అంతవరకు. ఫోన్లు మట్టికి నాకు ఎంపటెంపని చేస్తున్నారు. 5 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి కలెక్టర్ ఆఫీస్ నుంచి చేస్తున్నారు. చేసి అడుగుతున్నారు, మీకు న్యాయం జరిగిందా లేదా, మీకు పరిష్కారం అయిందా లేదా. మాకు ఎటువంటి పరిష్కారం మాకు జరగల మేడం, మాకు ఎటువంటి న్యాయం జరగల, మాకు న్యాయం చేయండి అని చెప్పి అడుగుతున్నాం. ఇప్పుడు 2 సార్లు చేశారు ఫోన్ నాకు. ఇప్పుడు చేశారు, అరగంట ముందు చేశారు. నేను ఆ ఫోన్ చేశాకే నేను వీడియో చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఎప్పటికెప్పుడు చేసిన ఎంపటినే వీడియో చేసి యూట్యూబ్లోనే పెడుతున్నా. ఇది భూమి సమస్య కాబట్టి మరి అధికారులు కూడా ఎక్కడన్నా మరి ఎవరన్నా పంపితే అధికారులు చూస్తారు వీడియోలు చెప్పి చేస్తున్నాను నేను. మరి మేము అందరం కలిసి కూడా మరి చంద్రబాబు అన్ని కోట్లు వేసాం, ఆయన గెలిపించాం. మరి గెలిపించి మేమనే కాదు అందరూ ఏబట్టి గెలిచారు. మరి మా కుటుంబాలు మొత్తం వేసున్నాం ఓట్లు. మాకు ఎటువంటి న్యాయం జరగట్లేదు, పరిష్కారం జరగట్లేదు. మరి న్యాయం కోసం మేము ఎంతో పోరాడుతున్నాం. తీసుకో. మరి ఎటువంటి న్యాయం మాకు జరగలేదు, పరిష్కారం జరగట్లేదు. ఆ భూమి కోసం మేము తిరుగుతున్నాం. మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మరి ఎంతో మేము అసలు ఎంత నరకం అనిపించామంటే కబ్జాదారుల చేతిలో, అధికారుల చేతిలో మేము చాలా నరకం అనిపించాం. నరకం చూపించారు మాకు. అసలు సచ్చినాక చూస్తారంట ఆ నరకం. మేము బతికుండంగా చూసాం, బతికుండంగా మాకు చూపించారు కబ్జాదారులు, అధికారులు. ఎంఆర్ఓ వాళ్ళు, జాయింట్ కలెక్టర్, గుంటూరు జాయింట్ కలెక్టర్, మున్సిపాలిటీ కమిషనర్ పద్మావతి, ఎస్సీ గారు, సిఏ గారు, ఎస్సీ గారు వెంకటప్పారావు గారు, మరి ఈఆర్ఓ, ఆర్ఐ, ఎంఆర్ఓ వీళ్ళందరూ కలిసి కొమ్మక్కై మమ్మల్ని బాలు ఆడుకున్నారు. ఒక నరకం చూపించారు మాకు. ఆ ఎటువంటి న్యాయం పరిష్కారం జరగట్ల. 6 ఎంఆర్ఓలు మారారు. 6 ఎంఆర్ఓలు కాడికి తిరుగున్నా. 6 ఎంఆర్ఓలు కూడా నేను ఏడిచి వాళ్ళ కాలు మేము పడి ఏడిచి నేను నా కన్నీళ్ళతో వాళ్ళ కాళ్ళు కడిగా. నన్ను కుర్చీల కింద వేసి తొక్కేశారు, వాళ్ళ కాళ్ళ కింద వేసి తొక్కేశారు. కుర్చీ ఎత్తి కొట్టబోయాడు ఒక ఎంఆర్ఓ. ఒక ఎంఆర్ఓ నీకు ఎవడు ఇచ్చాడో భూమి తీసుకోరావండి అంటాడు. ఒక ఎంఆర్ఓ ఏమో 70 మంది పోలీసులు ఉన్నారు, నేను పోలీసులకు అప్పు చెబుతాను నేను అంటాడు. ఒక ఎంఆర్ఓ అంటాడు, నిన్ను స్టేషన్లో పెట్టిస్తాను, నిన్ను గుల్ల కొట్టిస్తా అంటాడు. ఒక ఎంఆర్ఓ అంటాడు, నిన్ను అడవుల్లోకి తీసుకెళ్ళి అడవుల్లో వదిలిపెడతా అంటాడు. ఇలాగ నన్ను ఏదిచ్చారు, చాలా యాతన పెట్టారు, నన్ను చాలా బాధ పెట్టారు. స్టేషన్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టేవాళ్ళు, పొద్దున్నేసి సాయంకాలం కూర్చోబెట్టేవాళ్ళు, సాయంకాలం పంపించేవాళ్ళు. ఈ రకంగా నేను వాళ్ళ చేతిలో నరకం చూశాను. ఎంఆర్ఓ వాళ్ళు, పోలీసు వాళ్ళు, కబ్జాదారులు ఈ రకంగా నన్ను ఏదిచ్చారు, చాలా బాధ పెట్టారు. ఎంత హింస పెట్టానంటే నేను తినక ఆఫీసుల చుట్టూ తిరుగుతా, ఏళ్ళకి తినక, టయానికి తినక, నిద్ర లేక ఎంతో నేను బాధపడ్డాను. మా కుటుంబాలతో వెళ్తాం, మరి అక్కజల్లు, అన్నదమ్ముళ్ళ పిల్లలు, అక్కజల్లి పిల్లలు, మా పిల్లలు, మేము అందరం కలిసి ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరిగేవాళ్ళం. పొద్దున పోయి సాయంకాలం దాకా కూర్చునేవాళ్ళం. ఇదిగో చూస్తాం, అదిగో చూస్తాం, అదిగో చూస్తాం అని చెప్పి పెట్టగా 6 సార్లు నన్ను పేపర్కి వేశారు. 6 సార్లు పేపర్కి వేశారు. 3 సార్లు టీవీకి ఇచ్చారు. మరి దేశం అంతా చూసింది, రాష్ట్రాలు మొత్తం చూసినాయి నా సమస్య అనేది. పేపర్లు అందరూ చదివారు. 6 సార్లు పేపర్ ఎత్తి పేపర్ అందరూ చదివారు. మరి ఇప్పటికీ నాకు ఏ న్యాయం, ఏ పరిష్కారం జరగలేదు.
ఏ ప్రభుత్వంలో కూడా నాకు జరగకపోతే ఎట్లాగా నాలాంటి వాళ్ళు ఎంతోమంది బాధపడుతున్నారు, ఎంతోమంది యాత్ర పడుతున్నారు, అదా ఇస్తున్నారు. అబద్ధం చెప్పాలని అవసరం లేదు నాకు. 1 అయింది టైం, అదా ఇస్తున్నారు. ఇప్పుడు నేను మసి దగ్గర ఉన్నాను. ఎందుకంటే ఇన్ని జరిగిన వాస్తవాలు, నేను అబద్ధం చెప్పట్లా. వాళ్ళైనా అబద్ధం చెప్తే నాకేమైనా వచ్చిద్దా, నాకేమైనా ఒరిగిద్దా? ఏమి లేదు. మా ఆస్తులు పోయినాయి, మా జీవితాలు పోయినాయి, మా అన్నదమ్ముడు పోయాడు, మా అమ్మ పోయింది, మేము బజార్ పాలైపోయాం, రోడ్ల పాలైపోయాం. మాకు న్యాయం జరగాలి, మేము ఎంతగానో పోరాడుతున్నాం. అంతా భూమిండి కూడా మీకు ఏమి లేకుండా ఎట్టయిపోయారని చెప్పి అందరూ అడుగుతున్నాం మమ్మల్ని. కోట్లాస్తి అది, ఇప్పుడు కోట్లాస్తి. జగన్ సార్ ఇంటి దగ్గర ఉన్న భూమి కూడా ఎడంగో కాలేదు, అడవులు లేదు భూమి. అది జగన్ సార్ ఇంటి దగ్గరలో ఉంది ఆ భూమి. అది కోట్లకు సంబంధించిన భూమి. ఇప్పుడు అది ఒక్క చెట్టు కూడా మా కింద లేకుండా చేశారు. కబ్జాదారులు అధికారులు, ఎంఆర్ఓ వాళ్ళు చేసిన పని. రికార్డుల్లో అడింగల్లో మా పేర్లు ఉంటే ఆన్లైన్లో మా పేర్లు తప్పించి కబ్జాదారుల పేర్లకి ఇచ్చారు. పాస్బుక్ మాకేయకుండా కబ్జాదారులకు ఇచ్చారు. అలా ఎలా చేస్తారు ఎంఆర్ఓ వాళ్ళు? అలా ఎలా చేస్తారు? ఇంత మోసం జరిగింది మాకు, ఇంత అన్యాయం జరిగింది మాకు. కానీ మా గురించి ఏ ఎత్తుగారు వచ్చినా మమ్మల్ని పట్టించుకోవట్లా. ఇప్పుడు ముగ్గురు మారారు, ముఖ్యమంత్రులు ముగ్గురు మారారు. ఇప్పటికి నేను 2003 కానించి తిరగటం, 2003 కానించి తిరుగుతున్నాను. నాకే న్యాయం జరగలేదు. 2003 అంటే ఇది 2025. ఎన్ని సంవత్సరాలు మీరే గమనించండి. నా లెక్క అయితే 23 సంవత్సరాలు. నా లెక్క అయితే 23 సంవత్సరాలు నేను తిరగటం మొదలుపెట్టి. 2003 కదా, 2025, 23 సంవత్సరాలు నేను తిరగటం మొదలుపెట్టి. నాకు ఇప్పుడు సగం వయసు గడిచిపోయింది. ఎతకాల చుట్టూ తిరిగి తలంతా పండిపోయింది. తల ఎప్పుడైనా పండిపోయేది, ఎప్పుడైనా ముసలోళ్ళు అయిపోతాం అవ్వకుండా అట్టే ఉండం. కానీ అలా కాదు కదా. ఇప్పుడు వాళ్ళు చుట్టూ తిరిగితే ఒక్క అధికారాన్ని నిజాయితీ ఉండి పనులు చేయాలి కదా. ఏ అధికారి పట్టించుకోవట్లేదు, ఏ అధికారి న్యాయం చేయట్లేదు. ఏంటో వీళ్ళు ఇన్నిసార్లు తిరుగుతున్నారు, ఇన్నిసార్లు వస్తున్నారు వెళ్తున్నారు అని చెప్పి మరి వచ్చి ఆ భూమి కాడికి రికార్డులు తెస్తున్నారు, అడంగలు తెస్తున్నారు, మాదే అంటున్నారు, పేర్లు చదువుతున్నారు, కొలతలు వేశారు, సర్వే చేశారు. ఎందుకింత మోసం చేస్తున్నారు? భూమి మాది కాకపోతే మేము తిరగం కదా. అసలు భూమి మాది కాకపోతే అధికారులు నాకు ఫోన్లు చేయరు కదా. భూమి మాది కాకపోతే రికార్డుల్లో మా పేర్లు ఎందుకు చదువుతున్నారు? మమ్మల్ని ఎందుకు పిలుస్తున్నారు? మమ్మల్ని మరి సంతకాలు చేయమని ఎందుకు ఒత్తిడి చేస్తున్నారు? ఒక ఎంఆర్ ఏమంటాడు, ఏం చేసుకుంటావు చేసుకో, నీ దిక్కున్న కాడకు పో, కలెక్టర్ కాడకు పోతావా పో, సీఎం దగ్గర పోతావా పో, నేను చేసేది నేను చేస్తాను అని ఒక ఎంఆర్ అభ్యర్థి ఇచ్చారు. సార్ ఏంటి సార్ అంటే, వెళ్ళు నీ సంగతి మాకు తెలుసులే అన్నాడు. నా సంగతి ఆయన తెలిసేదేంటి? ఏం తెలుసు నా సంగతి? నేనేమన్నా రౌడీనా, నేను గోండానా, లేకపోతే ఎవరు భూమిని నేను ఆక్రమించుకున్నానా, లేకపోతే ఎవరు బిల్డింగ్ నేను ఆక్రమించుకున్నానా, లేకపోతే వాళ్ళ ఆస్తి నేను వేసుకున్నానా, లేకపోతే ఎంఆర్ ఆస్తి నాకు పెడుతున్నాడా, ఎంఆర్ఓ పొలం నాకు రాసిచ్చాడా? అసలు ఎందుకు అంటున్నారు ఈ మాటలు? నన్ను దేనికి అంటున్నారు? ఒక అధికారులు అయ్యుండి ఆ మాటలు నన్ను ఎందుకు అంటున్నారు? మేము రికార్డు చేస్తాకి, వీడియో తీస్తాకి మమ్మల్ని తినేట్లు అక్కడ మమ్మల్ని తీసుకుంటున్నారు వీడియోలు. వాళ్ళు మేము చెప్పిన వాళ్ళు రికార్డు చేసుకుంటున్నారు, మేము అడిగిన వాళ్ళు రికార్డు చేసుకుంటున్నారు, మమ్మల్ని వీడియోలు తీసుకుంటున్నారు, మా ఫోన్ల మాటికి బయట పెట్టిస్తున్నారు. మేము ఆధారాలు ఏం చూపిస్తాలి? పెద్దవాళ్ళకి ఎవరికైనా అడిగితే ఏం చూపిస్తాం మేము? ఇప్పుడు వాళ్ళ కాడ వాళ్ళు జరిగినాయి మేము చూపించాలంటే ఏం చూపించాలి? ఇప్పుడు మా కాడ జరిగినాయి వాళ్ళు ఎవరికైనా చూపిస్తారు, అవి వాళ్ళు తీసుకుంటారు కాబట్టి. మరి మేమేం చూపించాలి? మా దగ్గర ఆధారాలు లేకుండా చేస్తున్నారు వాళ్ళు.
వాళ్ళు రూముల్లో పిలిపించి రూముల్లో నుంచోబెట్టి మమ్మల్ని వీడియోలు తీసుకొని ఆ పేర్లు రాసుకొని మా గతంలో ఎవరెవరు ఉన్నారు అందరి పేర్లు రాసుకొని అందరి పేర్లు చెప్పించి అందరి పేర్లు రాసుకొని ఈ రకంగా మమ్మల్ని ఏదిచ్చి చిత్రవాదం చేస్తారు. మమ్మల్ని చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా సరే చంద్రబాబు అన్నయ్య ఇప్పటికైనా మాకు న్యాయం చేయన్నయ్య. మేమెంతో బాధపడుతున్నాం అన్నయ్య, మేమెంతో నరకం అనిపించామన్నయ్య. అధికారుల చేతుల్లో కబ్జాదారుల చేతుల్లో మరి ఎంతో మేము బాధలు పడి ఉన్నాం. మరి ఇప్పుడు మమ్మల్ని చంపేస్తామని ఎంతో భయపడుతున్నారు. చూడండి వీడియోలు చూడండి, నేను పెట్టే వీడియోలు చూడండి. ఎవరన్నా వీడియోలు చూస్తే అధికారులకు కొంచెం పంపండి దయచేసి. నా మీద అభిమానం ఉంది ఎవరన్నా ఆ వీడియో మరి లోకేష్ బాబుకి కానీ చంద్రబాబు అన్నకి కానీ పవన్ కళ్యాణ్కి కానీ ఎవరన్నా వీడియోని నేను పక్కా తెలియసి పార్టీ వాళ్ళము. ఆ తెలియసి పార్టీ అన్న కూడా మమ్మల్ని కొట్టారు, మమ్మల్ని బాధ పెట్టారు. మాకు నైట్ నిద్రపోకుండా చేసేవాళ్ళు, మాకు మనిషి లేకుండా చేసేవాళ్ళు. ఈ రకంగా మమ్మల్ని ఏది ఇచ్చారు, బాధ పెట్టారు. చూడండి మీరు చాలామంది చూస్తున్నారు, మా వీడియోలు చూస్తున్నారు చాలామంది కూడా. గుంటూరు జిల్లా తాడేపల్లి 17వ వార్డు బోసమ్మ సెంటరు. ఎందుకంటే ఎన్ని చెప్తానంటే మళ్ళీ వీడియో ఏ జిల్లాది అనుకుంటారేమో, ఇది గుంటూరు జిల్లా. మేము గుంటూరు జిల్లా వాళ్ళమే. మాకు భూములు ఇచ్చింది కూడా సీతానగరం మహానాడు. మరి ఎన్టీ రామారావు ఉన్నారు కాబట్టి అప్పుడు డెవలప్ అయ్యి మంచి రేట్లు పలికినాయి భూములు. ఇప్పుడు చంద్రబాబు అని వచ్చాక ఇంకా రేట్లు పలికినాయి. వీళ్ళు ఇప్పుడు భూములు అమ్ముకొని చాలామంది పేటల మీద పడి భూములు అమ్ముకొని కబ్జాదారులు తయారైపోయి ఒక రౌడీలు పెట్టుకొని రౌడీలు తనకు చేయటం ఇట్లా తయారయ్యారు. మరి ఇప్పుడు అలా చేయగాకండి, ఇబ్బంది పెట్టగాకండి. లేని వాళ్ళు చాలా బాధపడుతున్నారు. మరి భూములు బాగా పోగొట్టుకున్న వాళ్ళు, మరి ఇంట్లో కుటుంబాన్ని పోగొట్టుకున్న వాళ్ళు చాలా బాధపడుతున్నారు. మీరు అందరూ చూడండి. అందరికీ నమస్కారాలండి. మరి ఎందుకంటే నేను ఎన్నో బాధలు పడి ఉన్నాను, చాలా అగసాట్లు పడి ఉన్నాను. నేను చాలా నరకం చూపించారు నాకు. మా కుటుంబాలు కానీ మమ్మల్ని కానీ చాలా బాధ పెట్టారు. ఆకరించిన వాళ్ళు బాలసాని రాజేశ్వరరావు కొడుకులు, బాలసాని రాజేశ్వరరావు భార్య బాలసాని రాజేశ్వరరావు, సముద్ర శరిబాబు భార్య, వాళ్ళ కొడుకులు కోడళ్ళు ఆకరించుకొని ప్యాట్లు వేసుకొని అమ్మేశారు. ఆయన ఒక జడ్జి, మళ్ళీ ఒక జడ్జి, సముద్ర శరిబాబు కొడుకు జడ్జి, దొంగ జడ్జి. లోకుల పొలాలు ఆపుకొని అమ్ముకున్నాడు. మా భూమిని ఆక్రమించుకొని అమ్ముకున్నాడు ప్యాట్లేసి. ఆయన ఏం జడ్జి? ఆయన ఎట్లా జడ్జి పెట్టుకుని నాకు అర్థం కావట్లేదు. మరి ఎట్లా తీర్పులు చేస్తున్నాడో మరి. ఇక అక్కడ కూడా ఎన్ని అందత్తం లంచాలు తీసుకుంటున్నాడో మరి కోర్టులో కూడా తెలీదు. పొయ్యాన్ని మా భూమిని అమ్ముకొని ప్యాట్లేసి అమ్మేసుకొని కారు వేసుకొని ఒక లెవెల్గా తిరుగుతాడు ఆయన జడ్జి. మళ్ళీ ఏం జడ్జి? ఆ జడ్జి ప్రజలకు న్యాయం చేయాల్సిన జడ్జి, ఆయన దొంగ జడ్జి. ఈ రకంగా చేశారండి. చూడండి మీరు అందరూ చూస్తున్నారు. చాలా సంతోషం నాకు. చూసి వాళ్ళు ఇంకా మీ వాళ్ళకి పంపండి వీడియోని. మీ బంధువులకు కానీ మీ ఇంట్లో వాళ్ళకి కానీ ఎవరికైనా చెప్పండి మా వీడియోల గురించి. తర్వాత వచ్చేసి ఛానల్ పేరు కూడా తాడేపల్లి కే శాంతి. యూట్యూబ్లో కొట్టండి, ఆ వీడియోలు మొత్తం వస్తాయి. మీ అందరికీ నమస్కారం పెట్టుకుంటున్నానండి. అందరూ చూడండి. మీరు అందరూ చూస్తేనే నేను చేయగలను వీడియోలు. మరి నా సమస్య అది. మీరు అందరూ ఆలోచించుకోండి, ఏం తిట్టుకోగాకండి నన్ను. మీరు చూడండి, మిగతా వాళ్ళకి పంపండి. మీ అందరికీ నమస్కారం.